సినిమా అయిన మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. మెగాస్టార్ 150వ సినిమా గురించి దాదాపు సంవత్సరంన్నర కాలంగా బోల్డన్న ఆసక్తికరమైన అంశాలు వినిపిస్తా ఉన్నాయి. 150వ చిత్రాన్ని పూర్తిగా తన అభిమానులు ఆనందపడేలా తీయాలని చిరంజీవి గారు అండ్ టీం ఎంతో అన్వేషణ కొనసాగించింది. ఆ వెతుకులాట చివరికి పూరి జగన్నాథ్ దగ్గర ఆగింది అని ఈ మధ్యనే చెప్పారు. దానికి సంబంధించి అధికారికమైన ధృవీకరణలను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇవ్వటం కూడా జరిగిపోయింది. ఇంకేముంది, పండగ అనుకున్నారు మెగా అభిమానులందరూ. ఆగస్టు 22న మెగాస్టార్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆ సినిమాకి సంబంధించిన ఏదో విశేషం జరుగుతుంది అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో రీసెంట్ గా ఒక వార్త బయటకు వచ్చింది. అదేమిటి అంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శ్రీను వైట్ల దర్శకత్వంలో నటిస్తున్న కొత్త సినిమాలో చిరంజీవి అతిథి పాత్రలో కనిపించబోతున్నారు అని. తొలుత దీనిని రూమర్ అని అనుకున్నారు, కానీ దీనికి సంబంధించి కథలు బలంగా వినపడటంతో నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది. శ్రీను వైట్ల సినిమాలో రామ్ చరణ్ ఫైట్ మాస్టర్ గా కనిపించబోతున్నాడు. అందులో భాగంగా ఆయన ఫిల్మ్ స్టార్స్ కి స్టంట్స్ డిజైన్ చేస్తూ ఉంటాడు. ఆ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి కోసం కూడా ఓ స్టంట్ ని క్రియేట్ చేసి ఆయనతో చేపించే సన్నివేశం ఇందులో ఉంటుంది. ఆ విధంగా చిరంజీవి గారిని అతిథి పాత్రలో ఈ సినిమాలో చూపించబోతున్నారు అన్న కథ జనాల్లోకి బాగా ఎక్కింది. అందరూ నమ్మటం మొదలు పెట్టారు. ఈ సంగతి తెలిసి మెగా అభిమానులు ఒక్కసారిగా డీలా పడిపోయారు. అదేంటిది, మెగాస్టార్ గారు 150 సినిమా చేస్తానన్నారు కదా, ఆ సినిమా కోసం ఎన్నో ఆశలతో ఎదురు చూస్తా ఉన్నాం, ఇప్పుడు అతిథి పాత్ర ఎందుకు? అలా చేస్తే ఈ సినిమా అయిపోతుంది కదా ఆయన 150 సినిమా. ఆయన ఇలా చేయకుండా ఉంటే బాగుండు, ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు అని చాలా మంది బాధపడ్డారు. మొత్తానికి అభిమానుల బాధ మెగా క్యాంప్ ని చేరినట్టే తెలుస్తా ఉంది. వెంటనే కాదు గానీ కొంచెం తమాయించుకుని రామ్ చరణ్ శ్రీను వైట్ల సినిమాకి రచయితగా వ్యవహరిస్తున్న కోన వెంకట్ ఓ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆయన ఏం చెప్పారు అంటే, చిరంజీవి అతిథి పాత్రకు సంబంధించి జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదు, అది కేవలం రూమర్ మాత్రమే. కొన్నిసార్లు రూమర్లు కూడా బోల్డంత కామెడీ చేస్తూ ఉంటాయి అని చెప్పుకొచ్చారు. ఈ విషయం విని మెగా అభిమానులు చల్లబడ్డారు, అంతకంటే ఎక్కువగా ఆనందపడ్డారు. మెగాస్టార్ 150th ఫిల్మ్ క్రెడిట్ ఎవరికి ఇచ్చేది లేదు, ఆయనకి ఆయన అభిమానులకు మాత్రమే, అది ప్రత్యేకం అన్న సంగతిని అందరూ గ్రహించాలి, దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. మెగాస్టార్ రీ ఎంట్రీని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునే అవకాశం ఇది, కాబట్టి ఈ అంశానికి సంబంధించి జోకులేయటం ఆపేయాలి అని చెప్పేసి మెగా అభిమానులు అందరూ కూడా కోరుకోవడం కనిపిస్తా ఉంది. చిరంజీవి గారి 150వ సినిమాకి సంబంధించి జరుగుతున్న డిలేనే ఇలాంటి రూమర్స్ కు కారణం అవుతుందని కూడా కొంతమంది విశ్లేషిస్తా ఉన్నారు. పోతే అందరూ కూడా ఆగస్టు 22న చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఈ సినిమాకి సంబంధించి ఒక క్లారిటీ రావచ్చు అని ఎదురు చూస్తా ఉన్నారు. చూద్దాం మరి ఆ రోజున మరే విధమైన రూమర్స్ కి అవకాశం లేకుండా తన 150వ సినిమా గురించి మెగాస్టార్ ఎటువంటి స్పష్టత ఇస్తారో. ఇది బుల్టాన్, మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.